హాయ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎంతమంది ఇలా ఇళ్ళల్లో చేస్తుంటారో నాకు కామెంట్ చేయండి. ఎలా అంటే ఆల్రెడీ నేను రైస్ కడిగేసి పొయ్యి మీద పెట్టాను అన్నం కోసం పిల్లలకి. మాకు సండే ఇవాళ అన్నం పొయ్యి మీద పెట్టి బయటకు వెళ్ళి నేను బట్టలు వేరే పని చూసుకుంటే వచ్చేలోపు అన్నం మొత్తం చిమిడిపోయింది. అంటే జావలాగా అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆవులకు పెడదాం అనుకున్నాను. మనమే తినని రైస్ అవేం తింటాయండి. ఇప్పుడు అన్నీ హైటెక్ ఆవులు కుక్కలు అన్నీ కూడా అలా కొంచెం జావ అయిపోయినాయి, చిమిడైపోయినాయి, ఏమీ తినట్లేదు. అందుచేత నాకు ఒక చిన్ని బుర్రకి ఒక పెద్ద ఐడియా వచ్చింది. వేడివేడిగా ఉన్నప్పుడే అన్నాన్ని శుభ్రంగా స్మాష్ చేసేసుకున్నాను. అంతా అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వాము, 1 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసి పచ్చిమిరపకాయల్లోనే కొంచెం పండు మిరపకాయలు లాంటివి తీసి మిక్సీ పట్టుకొని కొంచెం సాల్ట్ వేసి ఈ వేడివేడి దాంట్లోనే వేసుకొని శుభ్రంగా కలుపుకున్నానండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది. టెక్స్చర్ కూడా చాలా బాగుంది వడియాలకి తగ్గట్టు. అయితే ఎప్పట్లాగా అసలు మామూలుగా ఏంటంటే ఒక కవర్లో పెట్టుకొని చిన్న చిన్న వడియాల్లో పెట్టుకునేదాన్ని. అయితే అలా లేట్ అవుతుంది. ఆ టైం చూస్తే నాకు బుర్ర తిరిగిపోయింది. 12 అండి, ఎగ్జాక్ట్గా 12 అవుతుంది నేను ఈ పని అంతా చేసేటప్పటికి. అలా అయిపోయిన తర్వాత అలా పక్కన పెట్టిన తర్వాత టైం చూసి భయపడి నేను కిందనే ఒక ఆయిల్ పేపర్ కవర్ కట్ చేసుకొని దాని మీద ఎలాగైతే పెట్టుకున్నానో, కానీ కిందన పెడితే ఎలాగైనా పైకే తేవాలి కదా అని ఇలా మళ్ళీ మేడ మీదకి వచ్చాను. చెప్తే నమ్మరు. ఓ పక్క నుంచి కింద నుంచి వేడి, ఓ పక్క నుంచి పైనుంచి వేడి, ఓ పక్క నా చేతిలోది వేడి. ఈవేళ ఎండ అంతా నాదే అనుకుంటాను, సండే ఎండ మొత్తం. కానీ సూపర్ అంటే సూపర్ వచ్చాయి. వేపిన తర్వాత కూడా ఎలా వచ్చాయో మీకు నేను కామెంట్ చేస్తాను, చూడండి నా వీడియో మిస్ అవ్వకుండాని. సో ఇలా రైస్ పాపడ్స్ అని ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా ఇలాంటి పొరపాటు పనులు చేస్తారు కదా.